అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో 2 రకాల స్వీట్ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో కొబ్బరికాయలు మిగిలిపోయినా లేదంటే అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అని అనుకున్నా కేవలం పచ్చి కొబ్బరి ఉంటే చాలు, ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా, సులువుగా, క్విక్గా ఈ స్వీట్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. అండ్ కొంచెం కూడా కొబ్బరి అనేది వేస్ట్ కాకుండా కంప్లీట్గా పచ్చి కొబ్బరికాయతో మనం స్వీట్స్ని తయారు చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి కొబ్బరి జున్నండి, అలాగే ఆ తురుముతో కొబ్బరి బర్ఫీని కూడా చేయబోతున్నాను. మరి ఎంతో సింపుల్గా చేసుకుని అండ్ త్వరగా చేసుకోగలిగే ఈ 2 రకాల కొబ్బరి స్వీట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి 2 కప్పుల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే కొబ్బరికాయని ఒకటి తీసుకున్నాను. దాని బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కూడా చెక్కేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని బ్లెండర్లోకి వేసేసుకుంటున్నాను. ఇవి 2 కప్పుల దాకా ముక్కలు వచ్చాయండి. ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత 2 కప్పుల కొబ్బరి ముక్కలకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్ళని వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. నేను ఇక్కడ టెక్స్చర్ చూపిస్తున్నా చూడండి. ఇంత ఫైన్గా గ్రైండ్ చేసుకుంటేనే కొబ్బరి పాలు అనేవి చిక్కగా వస్తాయి. ఇందులో నుంచి కొబ్బరి పాలు తీసుకోవడం కోసం ఒక గిన్నెలోకి జల్లెడని పెట్టుకుని అందులో ఒక క్లాత్ని వేసుకోండి. కాటన్ క్లాత్ వేసి గ్రైండ్ చేసిన కొబ్బరిని ఇందులోకి వేసేసి గట్టిగా పిండండి. చూడండి, ఇలా చిక్కటి పాలైతే తీసుకోవాలి. పాలు తీసిన తర్వాత మిగిలిన కొబ్బరిని వేస్ట్గా పడేయద్దు. దాంతోనే మనం బర్ఫీని తయారు చేసుకుంటాము. అది ఎలా చేసుకోవాలి అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం కొబ్బరి జున్ను తయారు చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. ఇందులోని 1/3 కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని పాలల్లోకి, అదే మనం తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలల్లోకి వేసి కలిపేసేయాలి. ఇలా కలుపుకున్న కొబ్బరి పాలని స్టవ్ మీద పెట్టుకోండి. గిన్నె స్టవ్ మీద పెట్టి అందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా పంచదార వేసుకోండి. స్వీట్ కాస్త ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ పంచదార పూర్తిగా కరిగిపోయి ఈ పాలు దగ్గరికి అయ్యి చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గరిటెతో కానీ విస్కర్తో కానీ ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. ఉండలు అనేవి కట్టకుండా చూసుకోండి. థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. నిదానంగా మీరు కలుపుతూ ఉంటే ఈ పాలన్నీ కూడా చిక్కబడి దగ్గరికి అయిపోతాయండి. ఇందులోకి మీరు ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ప్లెయిన్గా ఉంటేనే దీని టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి. ఇలా ఒక 5-10 నిమిషాలకి ఈ విధంగా చిక్కగా తయారవుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఒక గ్లాస్ బౌల్లోకి కానీ లేదంటే స్టీల్ బౌల్లోకి కానీ ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూర్తిగా చల్లారాక ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ పాటు ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. గంట తర్వాత నేను డిమోల్డ్ చేస్తున్నాను. సో జున్నుని కాస్త కదిలించి ప్లేట్కి బోర్లిస్తే కనుక ఈజీగా ఈ బౌల్లోంచి ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఏదైనా ఇంట్లో స్పెషల్ అకేషన్స్ కానీ లేదా పార్టీస్కి కానీ ఈ కొబ్బరి జున్ను ప్రిపరేషన్ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. ఎటువంటి కష్టం లేకుండా క్విక్గా తయారు చేసుకోవచ్చు. అండ్ డెలీషియస్గా కనిపించడం కోసం నేను పైన కాస్త గార్నిష్ చేస్తున్నాను. పిస్తా, రోజ్ పెటల్స్ ఇంకా సాఫ్రాన్తో మంచిగా ఇలా గార్నిష్ చేసుకుంటే కంప్లీట్గా పార్టీలోకి వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, నోట్లో అలా జారిపోతుంది అనమాట. సో జున్ను తయారు చేసేసుకున్నాం కదా. జున్ను చేయగా మిగిలిన కొబ్బరి పిప్పితో ఇప్పుడు మనం బర్ఫీ తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుమైతే వేసుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్పుల దాకా కొబ్బరి తురుమైతే వచ్చిందండి. దీనికి ఏమేం వేసుకోవాలి, ఎంతెంత వేసుకోవాలో కొలతలు చెప్తాను. ఫస్ట్ అయితే నేతిలో ఈ కొబ్బరిని కాసేపు వేయించండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులో 3/4 కప్పు దాకా పంచదార, 3/4 కప్పు దాకా కాచి చల్లారిపెట్టిన పాలు, ఇవి 2 వేసుకోవాలి. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు దాకా పంచదార, 1 కప్పు దాకా పాలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దగ్గర పడేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. ఇవన్నీ కూడా దగ్గర పడి కాస్త ఈ విధంగా కొంచెం స్టికీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెల్ట్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి. యాలకుల పొడి వేసి మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేసి నెయ్యి అప్లై చేసుకున్న ఒక ప్లేట్లోకి ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ఒక బర్ఫీ షేప్ వచ్చేలాగా కొంచెం మందంలో ఇలా ప్రెస్ చేస్తూ ఒక షేప్ ఇవ్వండి. గార్నిషింగ్ కోసం సిల్వర్ లీవ్స్ని పైన అప్లై చేయండి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న పిస్తా పలుకుల్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బర్ఫీని కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారాక పీసెస్ కింద కట్ చేసుకోండి. సో ఈ విధంగా నైఫ్తో మీకు నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకుని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ to 10 days పాటు ఇవి పాడవవు. అంతేనండి. ఈ కోకోనట్ బర్ఫీ కూడా చేసుకోవడం చాలా చాలా ఈజీ. రెండు కూడా సింపుల్ రెసిపీసే, క్విక్ రెసిపీస్ అనమాట. మరి మీరు కూడా ఈ కొబ్బరి జున్నుని అలాగే కొబ్బరి బర్ఫీని రెండింటినీ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.